రేయ్ నిన్న భూమికి సంబంధించిన పాట విన్నారు కదా? సార్ భూమి గుండ్రంగా ఉంటుందని దానికి ఒక 3 ఉదాహరణలు చెప్పండి. నువ్వులే చెప్పాను. సార్ నేను పాఠం చెప్పేటప్పుడు మీరే చెప్పలేడు సార్ భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. మళ్ళీ పాట అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ లో కూడా చదివినా భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ రాస్తా ఉంటే మా అమ్మ నేను కూడా చెప్పినారు భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. కూర్చో. ఉదాహరణ పదానికే అర్థం మార్చేసినారు కదరా. నువ్వు లేరగిరి. మొన్న శరీర భాగాల ఉపయోగాలు ఎందుకు చెప్పినాను కదా? తలకాయ దేనికి ఉపయోగపడుతుంది చెప్పు? అప్పు తీర్చేదానికి. అప్పు తీర్చేదానికా? ఎట్టా? తల తాకట్టు పెట్టైన అప్పు తీర్చాలంటారు కదా. మరి ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది? అప్పు వసూలు చేసేదానికే. అదెట్టా? ముక్కు పిండి వసూలు చేయాలంటారు కదా. మరి కాళ్ళ? అప్పు ఇప్పుడు ఇలేనో అని కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడేదానికి. మీ నాయన వడ్డీ వ్యాపారి కదా? మీకే తెలుసు సార్. ఇంతకీ చేతులు ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసా? దేనికే? నిన్ను